నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. అంటే ఈ టాపిక్ తీసినందుకు సారీ సార్. అయ్యి సారీ ఏం దీన్ని లేదండి, క్లోజ్ చేసేద్దాం. ఎందుకంటే నేను ఇబ్బంది ఏం పడట్లే అండి. మీ మూవీ మధుర విషయానికి వెళ్తే షార్ట్ ఫిల్మ్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు మనం ఒక మాట మాట్లాడుకుందాం. నేనే అన్నాను, మధురం షార్ట్ ఫిల్మ్ ని ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసింది, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, మేకర్స్ యాక్సెప్ట్ చేశారు, ఒక్క మనిషి మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. అది నేనేనా? అది మీరే. మధురం అంత పెద్ద సక్సెస్ అయింది, ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుతున్నారు. దానికంటే ముందు 1 year ముందే రాజుతారు షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు. అవును, మీకు అక్కడ చాలా పెద్ద లెవెల్లో లైఫ్ కనిపిస్తుంది. అవును అవును అవును. ఎందుకు ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోయారు? చాలా మంది అడిగారండి ఇది. నేను కలిసిన ప్రతి ఒక్కడు నన్ను ఈ క్వశ్చన్ అడుగుతాడు, ఎందుకంటే మధురంకి అంత యూనివర్సల్ అపీల్ ఉంది కాబట్టి. కోపం కూడా ఉంది మీ పైన తెలుసు. చాలా మంది కోపం కూడా ఉంది. చాలా మంది కోపం, మీరు ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ గ్లాడ్ యు ఆర్ బ్యాక్ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, నాకు అప్పుడు భయం వేసిందండి. ఓకే, వస్తే మనం నలిగిపోతామేమో, మనకి ఇండస్ట్రీలో నిలబడడానికి కావాల్సిన గాడ్ ఫాదర్ లేడేమో, మేబీ మన నెపోటిజం కాదు కదా, మనలాగా చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడలేరేమో, చాలా అపోహలు ఉండేవి. అవి నా పర్సనల్ అపోహల కంటే కూడా నాకు ఎక్కిచ్చారు అది చుట్టుపక్కల వాళ్ళు. అండ్ నేను తీసుకున్నా. ఇప్పుడు నాలో భయం ఉండింది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు ఆ భయాలు నాకు ఎక్కించినప్పుడు నేను యాక్సెప్ట్ చేసా అవన్నీ. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడలేరు, ఫలానా క్యాస్ట్ వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడలేరు, గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో నిలబడలేరు, డబ్బు బలగం లేకుండా ఇండస్ట్రీలో నిలబడలేరు. అంటే నేను హీరో అవుదాం అనుకుంటున్నా అని చెప్పా కాబట్టి. నేను ఒక డైరెక్టర్ యాక్టర్ అని ఉంటే మేబీ వేరే రకాల స్టేట్మెంట్స్ వచ్చేవి. ఓకే, అంటే జస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అని అనుంటే నా నోట్లో ఇండస్ట్రీకి వెళ్తే పాడైపోతావు, ఇండస్ట్రీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఇండస్ట్రీలో ఏదైతే ఒక కేయాస్, ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, అది మెరిటాక్రసీ మీద నడవదు, పర్సనల్ బయాసెస్ మీద నడుస్తుంది. ఓకే, నీకు చాలా బ్యూటిఫుల్ కెరియర్ ఉంది, దాన్ని పాడు చేసుకోకు. ఒకసారి నువ్వు సినిమాల్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వకపోతే, సక్సెస్ అయితే ఓకే, 99 సక్సెస్ ఛాన్సెస్ 1% ఫర్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. సక్సెస్ అవ్వకపోతే నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, లైఫ్ వేస్ట్ అయిపోతుంది, నీ గోల్డెన్ యూత్ అంతా వేస్ట్ అయిపోతుంది, కోలుకోలేని దెబ్బ తింటావు. చాలామంది సక్సెస్ అయిన వాళ్ళ గురించే మాట్లాడతారు. సక్సెస్ అయిన ప్రతి ఒక్కడికి సక్సెస్ అవ్వని కొన్ని వేల మంది ఉంటారు. ఓకే, ఒకసారి మొహానికి రంగు పూసుకున్నాక, రంగు అలవాటయ్యాక ఇంకో పని చేయలేవు నువ్వు. అది పిచ్చి అనేది చిన్న పదం, అడిక్షన్ అనేది చిన్న పదం, ఆ మత్తు ఇంకోటేదో అదొక ట్రాన్స్. చప్పట్లు అలవాటైతే, మొహానికి రంగు అలవాటైతే, అదే నువ్వు ఇంకో పని చేయలేకపోవచ్చు. అంటే నీకు ఇంకో ప్రపంచం ఉండదు, అదే నీకు ఫ్యామిలీ లైఫ్ ఉండదు, నీకు సోషల్ లైఫ్ ఉండదు, నీకు హ్యాపీనెస్ ఉండదు. నేను విన్నవి చెప్తున్నా. ఇవన్నీ ఎవరు ఎక్కిచ్చారు మీకు? మా ఫాదర్ ఎక్కిచ్చారు. మా ఫాదర్ ఇస్ అ వెల్ నోన్ డాక్టర్, డర్మటాలజిస్ట్. మా నాన్న ఎక్కిచ్చారు, నా ఫ్రెండ్స్ కొంతమంది ఎక్కిచ్చారు, ఇంటర్నెట్లో కొంతమంది ఎక్కిచ్చారు. ఇప్పుడు మనకి మీరు కోరా, రెడ్డిట్ ఇలాంటి ఫోరమ్స్లో చూస్తే చాలా ఆర్టికల్స్ ఉంటాయి. డార్క్ సైడ్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఆర్టికల్స్ ఉంటాయి, డార్క్ సైడ్ ఆఫ్ బాలీవుడ్ అని ఉంటాయి. చాలామంది ఫెయిల్ అయిన యాక్టర్స్, ఫెయిల్ అయిన డైరెక్టర్స్ అక్కడ పెడతారు. అండ్ రిలేటివ్స్ అవ్వచ్చు. భయపడ్డారా? చాలా భయపడ్డా అండి, చాలా భయపడ్డా. అస్సలు ఇన్ని విన్నాక నిజమేమో అనుకున్నా. బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సూపర్ స్టార్ అయిన ఒక్కడి పేరు చెప్పరా, లైఫ్ టైం సెటిల్మెంట్ 2014లో అయితే ఉన్నారు కదా కళ్ళు ఎగ్జాంపుల్గా. ఓన్లీ మిస్టర్ రవితేజ. చిరంజీవి గారు అది 1980s కదా, ఆయన సక్సెస్ అయ్యారు కదా. అవును. సో నీకేంటి ఎవ్రీ 30 years ఒకడు, ఆ ఒక్కడిని నేను కాలేనేమో అని చెప్పి భయపడి ఇప్పుడు ఎవ్రీ 30 years ఒకటి నేనట్లే అండి. ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీరు మా ఫాదరు, నేను రవి. మా ఫాదర్ ఇదే ఒక్కడిని చూపిరా లైఫ్ టైం సెటిల్మెంట్, నేను ఆలోచిస్తా అన్నాడు. సేమ్ మీలానే అమాయకంగా నేను అదేంటి చిరంజీవి ఉన్నాడు కదా అన్న, అదే మిస్టర్ చిరంజీవి. ఇప్పుడు నేను యాక్టర్ కదా, గౌరవంగా
రెఫర్ చేయాలి బికాజ్ ఈజ్ అ బిగ్ షాట్. చిరంజీవి ఏ జమానాలో ఉన్నావు నువ్వు? 1978లో వచ్చాడు చిరంజీవి, ఈ 2014. తర్వాత ఈ 36 ఇయర్స్లో రవితేజ, నా నోట్లోంచి రవితేజ ఎప్పటి నుంచి ఉన్నాడు తెలుసా? రవితేజ ఎర్లీ 90s నుంచి స్ట్రగుల్ అయ్యి ఒక 10 ఏళ్ళకి అయ్యాడు. అంటే నువ్వు అనేది ఏంటి నాతో? మా నాన్న డైలాగ్. నువ్వు అనేది ఏంటంటావు? 20 ఏళ్ళకి ఒకడు వచ్చి అవుతాడు కాబట్టి ఆ ఒకడు నువ్వు అవుతా అంటున్నావా? నీ మైండ్ పనిచేస్తుందా? నువ్వు చదువుకున్నావు కదా, అంటే చదువుకున్నాడు లాజికల్ థింకింగ్ చేస్తాడు కదా, రేషనాలిటీ అని ఒకటి ఉంటుంది కదా, ఓకే, ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ అంటారు కదా. నీకు అర్థమవుతుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 20 ఏళ్ళకు ఒకడు అవుతాడు అట్లా, నువ్వు అన్న స్టార్, నువ్వు ఎలా అవుతావు? నువ్వే చెప్పు అన్నట్టు. నేనైతే నేను సపోర్ట్ చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ప్రిడామినెంట్గా మా డాడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా డాడ్ని నేను విలన్లా చూపించలే, ఓకే, లేదు వాళ్ళ భయం వాళ్ళది. సో ఇప్పుడు ఏమవుతుంది పేరెంట్స్ ఇప్పుడు ఏమవుతుందండి అంటే ఇప్పుడు ఇది అవును కరెక్టే కదా ఆయన చెప్పింది, అన్నీ యాక్సెప్టెడ్. బట్ రవి దుగ్గిరాల్ అనే వ్యక్తి చదువు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు జాబ్ చేసి లైఫ్ ఇంకా ఇలా వెళ్ళే స్టేజ్. ఆ టైంలో సుజిత్కి ఎందుకు మెసేజ్ చేశాడు? ఫణీంద్ర నాసిటీ ఎందుకు మెసేజ్ చేశాడు? ఇంకో ఫిల్మ్ మేకర్ కి ఎందుకు మెసేజ్ చేశాడు? కరెక్ట్. లవ్, ఎఫెక్షన్, కెరీర్ ఇక్కడ ఉందనే కదా, సినిమాల మీద ఉందనే కదా. అందుకే వెనక్కి వచ్చి ఎందుకు మొదలు షార్ట్ ఫిల్మ్ చేశారు? అవును. ఎందుకు ఇన్ని లక్షల మందికి రీచ్ అయ్యారు? అవును. ఎందుకు ఇన్ని లక్షల మందిని అభిమానించే విధంగా చేసుకొని అవును. ఎందుకు భయపడి వెళ్ళిపోయారు? ఎప్పుడైనా ఈ క్వశ్చన్స్ వేసుకున్నారు? అయ్యో ఎన్నిసార్లు అండి, వెళ్ళి ఒక వేల సార్లు వేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఈ డిస్కషన్ మా నాన్న ఎప్పుడు పెట్టాడు? మధురం హిట్ అయ్యాకే. ఎందుకు? ఆయనకు అర్థమైపోయింది వీడు జనాల్లోకి వెళ్ళిపోయాడు, వీడికి ఆ పిచ్చి అంటుకుంది, ఇంకా వీడిని మనం ఇప్పుడు ఆపకపోతే వీడు ఇంకా పూర్తిగా అందులో కొట్టుకుపోతాడని. అండ్ ఇది బ్రేకప్, కోర్స్ నేను బ్రేకప్ గురించి చెప్పట్లేదు. దే ఇస్ అ రీజన్ ఐ డోంట్ మెన్షన్ అబౌట్ బ్రేకప్ వెరీ ఆఫెన్ బికాస్ ఐఎమ్ మ్యారీడ్ నౌ. అది పొలిటికలీ కరెక్ట్ కాదు. ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు మై వైఫ్ కదా. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. సో పాయింట్ ఏంటంటే దట్ బ్రేక్ ప్లేడ్ అ వెరీ మేజర్ రోల్, ఓకే, అలాంగ్ విత్ మై డాడ్. బికాస్ ఇప్పుడు ఆ టైంలో నాకు మేజర్ పిల్లర్స్ ఎవరండి? అప్పుడు తను నా గర్ల్ ఫ్రెండ్ అప్పుడు, అండ్ మై ఫాదర్. ఇప్పుడు ఒక మనిషికి అంతకంటే మేజర్ పిల్లర్స్ ఏముంటుంది? గర్ల్ ఫ్రెండ్, అంటే మగాడికి పోనీ గర్ల్ ఫ్రెండ్, ఫాదరు, మదరు, ఫ్రెండ్స్, అండ్ మన ఓన్ పర్సనల్ థింగ్. ఆమె అవుట్ రైట్ నాకు బ్రేకప్ అవ్వడానికి 90% రీజన్ ఇదే, సినిమా పిచ్చి. ఓకే, అంటే నీకు స్టెబిలిటీ ఉండదు, నిన్ను నమ్ముకుంటే ఇంకా నా బతుకు బస్ స్టాండే టైప్లో అప్పట్లో ఆ అమ్మాయి. ఆమెని నేనేం తప్పు పట్టట్లేదు, కరెక్ట్. అండ్ తను అన్నది కూడా వాస్తవమే, కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు షీ హ్యాస్ టు పుట్ అప్ విత్ ఆల్ దట్ ఇన్స్టెబిలిటీ కదండి, ఆబ్వియస్లీ. ఓకే, బ్రేకప్ అయిపోయింది బ్రేకప్. ఓ పక్క నాన్న ఇలా అంటున్నాడు, ఓ పక్క మధురం బంపర్ హిట్ అయిపోయింది, మెసేజ్లు వస్తున్నాయి. ఓ పక్క ఆఫీసోడు పిలిచి మరి ఆఫీసోడే పిలిచాడు, నేనేం వెళ్ళలేదండి. ఆఫీసోడే పిలిచి సింగపూర్ వెళ్తావా అన్నాడు. నేను ఏ రోజు అడగలే అబ్రాడ్ వెళ్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను అబ్రాడ్ వెళ్ళకూడదనే ఉండేది నాకు చిన్నప్పటి నుంచి. నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. ఓకే, అంటే అబ్రాడ్లో ఉండే కంఫర్ట్, లగ్జరీ, ఐ లవ్ అబ్రాడ్ ఆల్సో, బట్ హార్ట్ ఈజ్ ఇన్ ఇండియా. అంటే నా ఫ్రెండ్స్ అప్పటికే ఎంఎస్ వెళ్ళిపోతున్నారు, ఓకే, మనందరి ఫ్రెండ్స్ లాగా. ఓకే, మనం కూడా వెళ్దామనే థాట్ ఎప్పుడు రాలేదు నాకు. ఏదైనా ఇక్కడే ఉందాం, ఇక్కడే కావాలంటే మాస్టర్స్ చేయాలంటే ఎంబీఏ చేసుకుందాం, ఐఐఎంకో దేనికో వెళ్ళి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కానీ, ఇప్పుడు ఫాదర్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఆఫీస్ వాడు కూడా నువ్వు సింగపూర్ అవకాశం ఇస్తా, వెళ్తావా వెళ్ళవా, ఒకటే క్వశ్చన్ అడుగుతారు. అండ్ ఇక్కడ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ అన్సర్టన్. అండ్ నాకు భయం వేసింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, పిచ్చున్న చోటే భయం ఉంటుందండి. ఓకే, మనం ఇంకా దిగితే అదే ఇంకొకసారి ఒక స్టెప్ వేస్తే ఇంక వెనక్కి రాలేము. మధురం సక్సెస్ చూశాక ఇంకా స్టెప్ వేస్తే సినిమాలే చెయ్యాలి, కరెక్ట్. ఓకే, ఇంకొకసారి సినిమా వైపు వెళ్తే ఎలా? అవును, నా దగ్గర డబ్బులు లేవు,
ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయండి. నా డబ్బులు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీకు లాజికల్‌గా చెప్తా. ఎంతమంది నన్ను కోప్పడినా, "నువ్వు ఎందుకెళ్ళిపోయావు బంగారపు కెరియర్‌ని వదిలేసి" అంటారు. ఏంటి బంగారపు కెరియర్ అంటే, "నువ్వు పెద్ద హీరో అయిపోయావు. నువ్వు ఎందుకు వదిలేసావు? నువ్వు ఇంత మంచి పర్ఫార్మర్‌వి. నీకింత టాలెంట్ ఉండి నువ్వు ఎందుకు వదిలేసావు?" ఓకే. ఎట్సెట్రా, ఎట్సెట్రా. ఓకే. నా దగ్గర డబ్బులు లేవండి. నేనేం చేస్తాను? ఇప్పుడు మనం సస్టైన్ చేసుకోవడానికి మనకు డబ్బులు కావాలా? డబ్బులు మీకు ఫ్యామిలీ అన్న ఇవ్వాలి. మీ దగ్గరనే ఉండాలి. ఓకే. ఐ డోంట్ కమ్ ఫ్రమ్ అ వెల్తీ బ్యాక్‌గ్రౌండ్. ఐయామ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అండ్ ఐ మెన్షన్డ్ ఇట్ సెవరల్ టైమ్స్. ఐ కమ్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ విచ్ హ్యాస్ స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్. బట్ ఐ డోంట్ కమ్ ఫ్రమ్ అ వెల్తీ ఫ్యామిలీ. ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చదువునే నమ్ముకున్న ఫ్యామిలీ. డిగ్రీలనే నమ్ముకున్న ఫ్యామిలీ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఒక 5 సినిమాలు నేను రెమ్యునరేషన్ తీసుకోకుండా నేను చేయగలను. లేదా నేను ఒక 2-3 ఏళ్ళు నేను ఖాళీగా ఉండగలను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి, కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు నా దగ్గర ఏమున్నాయి? సో అందువల్ల ఇప్పుడు ఈ వేల సార్లు ఎందుకు వదిలేసా అని అడుక్కుని నాకు తర్వాత ఆన్సర్ వచ్చింది. నేను ఎందుకు వదిలేసా? నాకు ధైర్యం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు సపోర్ట్ లేదు, నేను ఒక్కడనే ఎలా చేస్తాను, నాకు గాడ్ ఫాదర్ లేడు, వాట్ ఎవర్. సో నేనేమంటున్నా అంటే అండి, ఈ భయాలు నాకు ఉండేవంటున్నా. ఇప్పుడు ఎందుకు లేవో నేను చెప్తా. బికాస్ ఆ పిచ్చి ఈ భయాలను ఓవర్ రైడ్ చేసేస్తుంది. ఇప్పుడు నాకు భయాలు లేవు. ఓకే. నేను షూర్ షాట్ అబ్రాడ్ నుంచి లాజికల్గా మాట్లాడితే ఇప్పుడే ఎక్కువ భయపడాలండి. ఎందుకంటే నేను చాలా పెద్ద జాబ్ వదిలేసుకున్నాను. అప్పుడు నాకు అంత పెద్ద జాబ్ లేదు. అప్పట్లో మధురం టైంలో. ఇప్పుడే పెద్ద జాబ్ వదిలేసుకున్నా. ఇప్పుడే నేను ఎక్కువ సాక్రిఫైస్ చేశా. పర్సనల్ లైఫ్ కానీ, నా ఫైనాన్షియల్ కంఫర్ట్ కానీ, అండ్ అబ్రాడ్లో ఉండే కంఫర్ట్ కానీ. ఇప్పుడే నేను పెద్ద పొజిషన్ వదిలేసుకున్నా. సో లాజికల్లీ ఇప్పుడే భయపడాలి ఎక్కువ. యాక్చువల్గా నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అబ్రాడ్లో మీరు? నేను 7 to 8 years ఉన్నాను. 7 to 8 years. లాస్ట్ పే ఎంత మీది చెప్పొచ్చా? చెప్తా అండి. నేను క్లోజ్ టు 1 crore per annum. Per annum 1 crore. Yeah, close to 1 crore. అదే I said no to that offer. I had that offer. అది తీసుకుని ఉంటే క్లోజ్ టు 1 crore. అది వదిలేసి Yeah. ఇండియాకి వచ్చి సినిమాల్లో ట్రై చేస్తాను అన్నప్పుడు నాకు తెలిసి అందరికంటే ఎక్కువ భయపడాల్సింది మీ వైఫ్. అసలు భయపడలేదు. ఎలా అంటే ఎగ్జాక్ట్లీ అది 50% రీజన్ అదే అండి. అప్పుడు ఎవరైతే భయపడ్డారో ఇప్పుడు ఆపోజిట్. నువ్వు ఇన్ఫ్యాక్ట్ చెయ్యి, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. ఒకటే అడిగింది నన్ను, నువ్వు ఫెయిల్ అవుతే డిప్రెషన్లోకి వెళ్ళకు. అంటే ఓ 2-3 నెలలు బాధపడు, ఏడు, లేదా నువ్వు ఎక్కడికో వెళ్ళి ట్రావెలింగ్ చేసుకో, లేదా ఆశ్రమాలకు వెళ్ళు, దట్స్ ఫైన్. మహా అయితే 6 నెలలు. డిప్రెషన్ వేరు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రేకప్ అయితే అందరూ బాధపడతారు, బట్ కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదా. అట్లా నువ్వు ఫెయిల్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళకు, ఎందుకంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే. నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళవు అని నాకు హామీ ఇస్తే నాకేం ప్రాబ్లం లేదు అన్నారు, అంటే మై వైఫ్. ఓకే. సో ఇప్పుడు అది నాకు నిజంగా ఒక కొండంత బలం కదా. అంతే కదా. సో ఇప్పుడు ఏంటంటే అండి, ఆ బలం నాకు ఇప్పుడు ఉంది. అంటే సైకలాజికల్ స్ట్రెంగ్త్ అది. ఐ డోంట్ ఫీల్ లోన్లీ, ఐ డోంట్ ఫీల్ అలోన్ ఇన్ దిస్ జర్నీ. ఓకే. నన్ను నమ్మే వాళ్ళు ఒకళ్ళు నా ఇంట్లో ఉన్నారు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఓకే. అదే మనిషికి చాలా సూపర్ కదా. అసలు మనిషికి అదొకటి చాలండి. అండ్ యాక్చువల్గా ఇందాక మీ వైఫ్ గురించి ప్రస్తావన వచ్చి మనం టాపిక్ ఇటు వచ్చేసాము. పేరు చెప్తారా మీ వైఫ్ నేమ్? నేను కొంచెం ఐ కీప్ మై పర్సనల్ లైఫ్. జస్ట్ నేమ్ చెప్తారా? నేమ్ అదే అంటే షీఈ్ నాట్ వెరీ కంఫర్టబుల్, బట్ హర్ నేమ్ ఇస్ లలిత. ఓకే. ఒక ప్రామిస్ చేశారంట మీరు. అది యాక్చువల్గా మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. నీకు రిటైర్మెంట్ ఇచ్చి సంపాదిస్తాను అని చెప్పి ప్రామిస్ చేశారంట. అవును, చేశాను. ఏ సందర్భంలో ఇచ్చారు? అసలు ఏం నడిచింది ఆ రోజు? అంటే ఏంటంటే అండి, నేను అనవసరంగా ఎక్కువ ప్రామిస్ చేశానేమో అని 1-2 సార్లు అనుకున్నా, బట్ అదే ఒక ఫీల్డ్లోనే చేశా. నాకు ఆ కన్వర్జేషన్ అదే కన్వర్జేషన్ ఏంటంటే, అంటే ఆమెను ఒప్పించడానికే అండి ఇక్కడికి రావడానికి. అంటే ఆమె ఆల్రెడీ ఒప్పేసుకుంది. ఓకే. ఏదో మన పిచ్చి కొద్దీ ఇంకో ఎక్స్ట్రా హామీ లాగా, ధైర్యం లాగా. అంటే ఎవరికి ఏం భయాలు ఉంటాయో మనకు తెలియదండి. కొన్నిసార్లు భయాలు వాళ్ళకి లేకపోవచ్చు, లేదా ఉన్నా చెప్పకపోవచ్చు బయటికి.
ఎందుకంటే వాళ్ళు మనకి భయం చెప్తే మనల్ని ఎఫెక్ట్ అవుతుందేమో అనే ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండదు. అవును. భయం లేకుండా ఎవరికి ఉండదండి. ఎవరికి ఎస్పెషల్లీ మన వెల్ విషర్స్కి ఎందుకు ఉండదు భయం? ఖచ్చితంగా వెల్ విషర్స్కే వాళ్ళకే ఎక్కువ కదా. వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నీకెందుకు, నువ్వు నన్ను నమ్ము, నేను నిలబడతా. ఒక్కసారి నిలబడితే లైఫ్ టైం సరిపడా ఫేమ్ కానీ డబ్బు కానీ స్టెబిలిటీ కానీ వచ్చేస్తుంది. నువ్వు నన్ను నమ్ము. ఇది మనం ఒక కన్విక్షన్తో చెప్తే అవతల వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది కదా. అది మన కాన్ఫిడెన్స్ నుంచి అవతల వాడికి ధైర్యం వస్తుందండి. సో ఆ కాన్వర్జేషన్లోనే, అంటే జనరల్గా సినిమాను ఒప్పించే కాన్వర్జేషన్ అంతా అయిపోయాక ఫైనల్గా లాస్ట్ పంచ్ లాగా ఇది వేసా. ఓకే, లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరులాగా, లాస్ట్ పంచ్ లాగా ఇలా కాన్వర్జేషన్ అయిపోయింది, నువ్వు అలా వెళ్ళిపోతున్నా ఏదో సినిమాటిక్ సీన్ లాగా మళ్ళీ వెనక్కి తిరిగి ఆఖరిగా ఓ మాట, అలా మధురంలో చెప్పినట్టు ఆఖరిగా ఓ మాట, ఇగో ముద్దుగా వెండి అనే పిలిచినా బంగారం కొనిస్తా అని. ఇప్పుడు మెటఫర్ అదే కదా. నువ్వేం కంగారు పడుకు, నీకు నేను ఆ జూబ్లీస్ లైఫ్ కావాలా, నీకు లగ్జరీ కావాలా, నీకు కార్ కావాలా అంటే పాపం ఆమెకేమో అవి అక్కర్లేదు. నేను అనేది అవన్నీ సినిమాలో పాసిబుల్, సక్సెస్ అవుతాయి. సో డోంట్ వరీ అబౌట్ మెటీరియలిస్టిక్ సక్సెస్, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ బిగ్, నీకు రిటైర్మెంట్ ఇచ్చేస్తా అని చెప్పా. అది అది ఎగ్జాక్ట్ కాంటెక్స్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.